అసలు శ్రీజాకి ఎందుకు ఓట్లు రాలేదు అని మనం కనుక విశ్లేషించుకుంటే, అప్పుడు శ్రీజాని ఎవరైతే అందరూ రావాలని అనుకున్న వాళ్ళు, ఈసారి శ్రీజాకి ఇంత పబ్లిక్లో పాజిటివిటీ ఉన్న శ్రీజ ఎందుకు గెలవలేకపోయింది ఓటింగ్ ప్రకారం? గేమ్స్ ప్రకారం చూస్తే ఎట్లయినా ఓడిపోయింది. ఇక్కడ 3 గేమ్లలో 2 గేమ్లు తను గెలిచాడు కనుక పోయింది. పబ్లిక్ ఓటింగ్లో కూడా ఎందుకు రాలేదు అనే దానికి కనుక మనం రీజన్ చూసుకుంటే, ఒకటి శ్రీజ వచ్చిన తర్వాత తనుజాని టార్గెట్ చేసింది, రైట్? తనుజాని టార్గెట్ చేసి అనవసరమైన మాధురి గారిని తనుజ గారిని టార్గెట్ చేసేసి ఆ నామినేషన్ అప్పుడు చాలా ఎక్కువ అంటే మాటలు అనేసింది. సో ఇక్కడ ఏమవుతుంది, అబ్వియస్లీ తనుజ ఉన్నది టాప్ 5 లోపల పొజిషన్లోనే ఉంటుంది. సరే విన్నరా కాదా అనే సెకండ్ మనకు డిసైడ్ అవుతుంది. బట్ తనుజ ఉన్నది ఇక్కడ టాప్ పొజిషన్లో ఉన్నది. సో తనుజ ఫ్యాన్స్ కానీ ఇమాన్యుల్ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఓట్ చేయరు. ఎందుకంటే ఇక్కడ భరణికి ఇమాన్యుల్ కూడా సపోర్ట్ ఇచ్చాడు. రాగానే భరణి అన్నందుకు మన ఇమాన్యుల్ కూడా సపోర్ట్ ఇస్తున్నాడు. సో ఇమాన్యుల్ ఫ్యాన్స్ కానీ తనుజ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరు శ్రీజాకు ఓటేరు. సో శ్రీజ రాగానే ఇవన్నీ చేయడం వల్ల ఒక మైనస్ పాయింట్ అందని చెప్పుకోవచ్చు. అదే రోజు ఓటింగ్ పెట్టారు. సో ఇక్కడ శ్రీజ మీద కొంత మళ్ళీ రాగానే మొదలెట్టేసింది అని వీళ్ళకు ఉంటుంది అనమాట. ఆబ్వియస్లీ స్ట్రాంగ్ క్యాండిడేట్ అమ్మాయి ఉంటే వీళ్ళకు రాదు అంటే వీళ్ళకు ఇబ్బంది పెడుతుంది. ఎప్పటికీ తనుజాని ఇబ్బంది పెడుతుంటుంది, ఇమాన్యుల్ వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతుంటుంది అన్న ఉద్దేశంలో ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కటే శ్రీజాకు ఓటింగ్ అనేది జరగదు.